ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్. అందరూ బాగున్నారా? ఈరోజు మా బాబు దగ్గరికి వెళ్తున్నామండి. విజయవాడ మిడ్ నైట్ టైం చూడండి, 12 అవుతుంది. ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటికి 12 నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి విజయవాడ వెళ్తున్నాం. పేరెంట్స్ మీటింగ్ అని. మా హస్బెండ్కి అసలు హెల్త్ బాగాలేదండి, ఫుల్గా ఫీవర్ ఉంది. ప్లస్ జ్ఞానదంతం పీకించుకుని హెవీగా 3 డేస్ నుంచి చేలో పని, 4 డేస్ నుంచి చేలో పని చేపించి బాగా టైర్డ్ అయిపోయారు. నేను వెళ్ళొస్తాలే అంటే ఒక్కదాని ఏం వెళ్తావులే అని నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి వెళ్తున్నాం. 10 minutes ఉంటుందండి మా ఇంటి దగ్గర నుంచి. ఈ లోపల ప్లాట్ఫామ్ లేట్ అయినేమో అని ఇద్దరం రన్నింగ్ వెళ్తున్నాం. ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలి. ఇంకా రైల్వే స్టేషన్లోకి వెళ్ళి ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలని మా హస్బెండ్ మొబైల్లో చూస్తున్నారు. కళ్ళ ముందే ట్రైన్ మిస్ అయిపోతుంది ఒకటి. ఏసీకి రిజర్వేషన్ చేశాము. ఇంకా స్టేషన్ మాస్టర్ అంటే అడిగితే కాదండి, ఆ ట్రైన్ కాదండి అన్నారు. ఇది కేరళ. ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని చెప్తే టెన్షన్ తోటి వచ్చాము. మిడ్ నైట్ లేదే దానికి స్టాప్. ఈ ప్లాట్ఫామ్ మీద ఫస్ట్ టైం ఎక్కడ? ఈ ప్లాట్ఫామ్ మీదకి అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ ట్రైన్లన్నీ చూసి అది కూడా వస్తుందని టెన్షన్తో రన్నింగ్లో వచ్చాము. చెమటలు పట్టిని అర్ధరాత్రి కూడా చెమటలు పట్టిస్తున్నారు మా పిల్లల కోసం ఈ పరుగులు. ట్రైన్ ఈ ప్లాట్ఫామ్ మీద ఫస్ట్ టైం ఎక్కుతున్నాం. ట్రైన్ గడ్డం లెక్కలా. ఈ ప్లాట్ఫామ్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఫస్ట్ టైం అండి దీని మీదకి ట్రైన్. ఈ ప్లాట్ఫామ్ మీద మేము ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కటం. నా పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో ఈ ప్లాట్ఫామ్ కట్టేయటం ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కుతున్నాయి ప్లాట్ఫామ్ మీదకి. జనరల్లో చూడండి మనుషులు ఎలా ఉన్నారో, కాళ్ళు పెట్టడానికి కూడా లేదు. అందుకే మా హస్బెండ్ ఎప్పుడు రిజర్వేషన్ చేస్తారు. ఈసారి ఏమో వెయిటింగ్ లిస్ట్ అని చూపిస్తుంటే పంటి డాక్టరు పన్ను బిగించుకోవడానికి వెళ్ళి మా ఆయన బాధపడుతుంటే ఏసీలో చేశారండి రిజర్వేషను. మా రిజర్వేషన్ B3 అయితే A1 వచ్చి మా ముందు ఆగింది. నేను మా హస్బెండ్ రన్నింగ్ వెళ్తున్నాం. చిన్నగా ఇదేనండి. అది ఆ ఊరు చివర ఆగింది. ఇంకా రన్నింగ్లో వెళ్ళి ఎక్కామండి. ఇంకా ఎక్కి మా సీట్లు ఎక్కడానికి చూసుకుంటున్నాం. చీకటిగా ఉంది. నాది మిడిల్ బెర్త్ వచ్చింది, మా హస్బెండ్ది పైన వచ్చింది.
ఇంకా ఎవరి బెర్తుల్లో వాళ్ళు బెడ్షీట్లు అవి పరిచేసుకొని పడుకున్నా. నాది మిడిల్ వచ్చింది. మా హస్బెండ్ అటు సైడ్ తీసుకున్నారు. డోర్కి దగ్గరే ఉంది, ఎవరైనా చైన్లు కొట్టేస్తారేమో అని. ఆ ఏసీలో హాయిగా నిద్ర వస్తుంది. కింద చూస్తేనే గురకలు టార్చర్, ఎవరో గురక టూ మచ్గా పెడుతున్నారు. ట్రైన్ ఎక్కడ విజయవాడ దాటి వెళ్ళిపోయిద్దని నేను ప్రతి 10 నిమిషాలకు లేసి చూసుకుంటున్నా. మా హస్బెండ్ గుంటూరు రాగానే టైం పెట్టుకున్నాడు. ఇంకా గుంటూరు వస్తే నాకు నిద్ర రాదండి. మా ఊరు మంగళగిరి వస్తుందని ఇక ట్రైన్ ఆగితే బాగుండని అనుకున్నా, కానీ ట్రైన్ ఆగలేదు. ఇక్కడి నుంచే పానకాల లక్ష్మీ నరసింహస్వామిని చూసి అలా దండం పెట్టుకుంటున్నా. మా పేరెంట్స్ ఇక్కడే ఉంటారండి. ట్రైన్ ఆగితే బాగుండు అనుకున్నా. ఆయన కృష్ణమ్మ వచ్చిందిరా అంటే వెళ్ళాను. ఇంకా ఇద్దరు నిద్ర మొహాలతోటి అలా కృష్ణమ్మ వచ్చిందని చూడడానికి వెళ్ళాం. కంపార్ట్మెంట్స్ చూడండి ఎలా అవుతున్నాయో. నా వెనక ఈ లైట్ ఇదేంటని అలాగే చూస్తున్నాను. వీడియో తీసి మా బాబుకి చూపిస్తే ట్రైన్లో ఫైర్ అవుతే గ్లాస్ బ్రేక్ చేసేది. తర్వాత పర్వతం ఎక్కుతున్న కృష్ణమ్మ చూడండి. కృష్ణమ్మ చూస్తున్నాను, చాలా హాయిగా ఆనందంగా అనిపిస్తుంది. ప్లాట్ఫామ్ ఖాళీ లేక 1/2 అవర్ ఈ బ్యారేజ్ మీదే అలా ఉంచేశారు. ఒక 15 మినిట్స్ అలా నిలబడి ఇంక ఇసుక అనిపించి వెళ్ళి మా సీట్లలో మళ్ళీ మేము కూర్చున్నామండి. మా హస్బెండ్కి హెల్త్ బాగాలేకపోయినా సరే ఇంత దూరం వచ్చిన తర్వాత తీరా విజయవాడ ఎంటర్ అవ్వగానే పెద్ద వాన స్టార్ట్ అయిందండి. క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది. పేరెంట్స్ మీటింగ్ జరిగిద్దా లేదా అని
హాఫ్ అన్ అవర్ బ్యారేజ్ మీద అలా ఆపేసింది. మేము ఒక గంట నిలబడి చూసి ఇంకెళ్ళి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నాము. కానీ వాన స్టార్ట్ అయిందని బాధ, పేరెంట్స్ మీటింగ్ అయిపోయిద్దా అని. ఇంకా విజయవాడ వచ్చేసాం. కాసేపట్లో మా బాబుని చూస్తామని ఎక్సైట్మెంట్ వచ్చేసింది. వాన తగ్గితే బాగుండు అనిపిస్తుంది. కాళేశ్వరం మార్కెట్ ఇదేనా? ఈ పక్క ఇది వచ్చేసి ఇదిగోండి ఇదేంటి చైన్ కాదే ఏంటిదని ఇది ఇలాగే వీడియో తీసి మా బాబుకు చూపించాను. తర్వాత మా బాబు అన్నాడు, ముందుకు వచ్చా దిగా మళ్ళీ అవతల బాగుంది. అంతైతే విజయవాడ Bangalore Cantonment, Amritsar Superfast Express has been cancelled today. ఐదు నంబర్ 67275 విజయవాడ హార్దిగా మరి సర్వీసింగ్
మా ఎవరు తీస్తున్నాను దూతో మార్నింగ్ టైం నువ్వు నేను